విరాజో అధిపూరుషః సజాతో అస్య దేవాయ చాలా సంతోషంగా ఉంది. ఏదైనా ఆ దేవుడి దయ ఉంటేనే మనకంతా మంచి జరుగుతుంది. ఇప్పుడు మనం ఎంతో కష్టపడి కాళేశ్వరం నీళ్ళు తెచ్చుకున్నాం. బంగారం వల్ల పంట పండింది అనుకుంటే నిన్న కాక మొన్న రాళ్ళవాన పడి నోటికాడి ముక్క జారి కింద పడ్డట్టు అయిపోయింది. ఆ దేవుడి దయ, ఆ భగవంతుడి కృప ఉంటేనే ఏదైనా మనకు జరుగుతుంది. ఆ రాముల వారి దయ ఉండాలి. ఇవాళ మనం కేసీఆర్ గారి ఆశీస్సులతో, మీ అందరి ఆశీస్సులతో మన నంగునూరు మండలం ఎంత బాగా అభివృద్ధి జరుగుతుందో మీకు తెలుసు. ఒకప్పుడు సిద్దిపేట పోవాలంటే రోడ్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లాంటి రోడ్డు బ్రహ్మాండంగా సిద్దిపేట దాకా అయిపోతుందో కూడా మీరే చూస్తున్నారు. సింగిల్ రోడ్డు ఉంటుండే, మోటార్ సైకిల్ బస్ వస్తే తిరిగితే జారి పడిపోతుంది. అక్కడ ఎంతో మంది తలకాయలు వదులుతుంటే ప్రాణాలు పోతుండే. ఇప్పుడు 4 వరుసల రహదారి చేసుకున్నాం బ్రహ్మాండంగా. నీళ్లు ఒకప్పుడు తాగడానికి నీళ్ళకే బోరేస్తే రుబ్బదప్ప చుక్క నీళ్లు రాని ప్రాంతంలో కాలువలు తెచ్చి ఇవాళ ఎండాకాలంలో కూడా మన పెద్దవాగు 5 చెక్ డ్యాములు మట్టలు చుడుతున్నాయి ఈ ఏప్రిల్ నెల. అంటే అసలు ఎప్పుడైనా బ్రహ్మంగారి కాలంలో అట్లా కూడా ఎన్నడూ చెప్పుకున్నామో లేదో, ఎండాకాలంలో చెరువులు నిండుతాయి, ఎండాకాలంలో వాగులు నీళ్లు వారుతాయి అనేది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా చెప్పని విషయాన్ని మన కళ్ళ ముందు చూస్తూ ఉన్నాం.